అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్లారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున మనం వినబోయే ప్రవక్త పేరు హగ్గై. హగ్గై అను మాటకు అర్థము ఉల్లాసవంతమైన. ఈ యొక్క గ్రంథకర్త రచన హగ్గయే. సుమారు క్రీస్తు పూర్వము 520 సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడి ఉన్నది. హగ్గైలోని ఆత్మీయ అనుభవాలను మనం ధ్యానిద్దాం. మొదటిది పాఠ్యభాగము, ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోమని హెచ్చరించిన హగ్గై. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి హగ్గై ద్వారా మన ప్రవర్తన విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే, మీ ప్రవర్తన విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఆలోచించండి. మీరు మందిరానికి వెళ్ళేటప్పుడే కానీ, మందిరం నుంచి ఇంటికి వచ్చేటప్పుడే కానీ, ఇంటి నుండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే కానీ, ఏదైనా ప్రోగ్రాంలోకి వెళ్ళేటప్పుడే కానీ, మీ ప్రవర్తన ప్రభునందు ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉందో మీరు గ్రహించాలి, ఆలోచించాలి అని హగ్గై ద్వారా మనము వింటూ ఉన్నాం. కాబట్టి మీరు ఏ విధంగా ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పోయినా, ఎక్కడ తిరిగినా, ఎవరితో మాట్లాడినా మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడు. మన భక్తి జీవితంలో ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది భక్తిగా ఉంటున్నారు కాబట్టి ఇది చాలా మంచిదే, కానీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రసంగం కంటే ప్రవర్తన గొప్పది, పాట కంటే ప్రార్థన గొప్పది, భూలోకం కంటే పరలోకం చాలా గొప్పది అని ఒక భక్తుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రవర్తన సరిగ్గా లేనిచో దేవునికి ఇష్టం ఉండదు. నా ప్రవర్తననే కానీ, నీ ప్రవర్తననే కానీ బాగలేకపోతే అది దేవుడు ఇష్టపడడు. కనుక హగ్గై మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితాలు తిన్నగా యథార్థంగా ఉండాలి. అంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఒకని ప్రవర్తన దేవునికి ప్రియముగా ఉంటే వాని శత్రువును మిత్రుడిగా చేసేదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే నా ప్రవర్తన ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని ఉంది. అనగా వాసి అంటే శ్రేష్ఠుడు, ధన్యుడు అని అర్థం. అనగా యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు మంచివాడు. వాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, వాడు దరిద్రుడే. మన దగ్గర డబ్బు లేదు కానీ వాడు యథార్థంగా ఉంటున్నాడు, వాడు మంచివాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. వాని దగ్గర ఎంతనన్ను ఉండని కానీ దేవుని యందు భయము కలిగి నడుచుకోవాలట వాని ప్రవర్తన, అప్పుడు వాడు ధన్యుడవుతాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. వాడు యథార్థంగా ఉన్నాడు. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణములు కాపాడుకొనును. అయితే ఈ రోజున నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎలా నీవు నడుస్తున్నావు? ఎలా నీవు మాట్లాడుతున్నావు? ఎలా నీ క్రియలున్నాయి?
దేవుని యందు భయభక్తులు కలిగే జీవిస్తున్నావు కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. ఒకసారి పరీక్షించుకో. దేవునికి అది ఇష్టం కాదు. నీకు నీవు ఇష్టపడుతున్నావు, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారని అనుకుంటున్నావు కానీ రాంగ్. దేవుడు ఇష్టపడాలి. ఎందుకంటే నీ ప్రవర్తన కరెక్ట్గా లేదు దేవుని దృష్టిలో. నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడని, కానీ దేవునికి అట్లాంటిది ఇష్టం లేదు. నీ ప్రవర్తనను సరి చేసుకోవాలని ఈరోజు ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.